మావయ్య బంగారు నగలు తీసుకుని దీవించబోతున్నారా? లేదు. నాకు తెలుసు, వేదిక ఆ నగలు మొత్తం నా చేతికి ఇచ్చింది. ఇస్తాను, రండి రండి. నేను కూడా అర్జెంట్ గా మీకు కొన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. రండి రండి. లేదు బాబు, అది పదండి, చెప్తాను. పదండి పదండి. మిమ్మల్ని మీ అందరినీ ఈ టైంలో ఇక్కడికి రమ్మని చెప్పింది అందరికీ అర్థమయ్యేలా ఒక విషయం చెప్పడానికే. ఇక మీదట ఈ విధంగా మోసం చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే అక్కడే కాల్చి చంపేస్తాను. అబద్ధం చెప్పాల్సి వచ్చి మీరందరూ నా బంధువులని నేను పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయికి చెప్పాను. తను కూడా అది నమ్మింది. ఇప్పుడు ఆ నమ్మకం చెదిరిపోకుండా చూసుకోవడం నాకు అవసరం. అందువల్ల మాకేమిటి ప్రయోజనం? ప్రయోజనం ఉంది. రోజుకి 1500 రూపాయలు జీతం. మరి సందర్భానుసారం మీరిచ్చే ఎక్స్ప్రెషన్స్ కి, ఉదాహరణకి నవ్వు, ఏడుపు లాంటి వాటికి డైలీ 50 రూపాయలు ఎక్స్ట్రాగా వస్తుంది. కానీ ముఖ్యమైన విషయం, మీ మధ్య ఉన్న బంధుత్వం గురించి మీ అందరికీ ఒక క్లారిటీ ఉండాలి. కుటుంబం పెద్ద గురించి, మిగతా విషయాల గురించి గురూజీ మీకు వివరంగా చెప్తారు. పాపం వీళ్ళు ఎవరో ఏంటో. జాగ్రత్త. అయ్యో, ఇంతకాలమైనా ఇంకా నా కళ్ళల్లోనే ఉంది అక్కయ్య రూపం. ఏంటి అత్తయ్య ఇది? బాధపడకు, ఊరుకో. ఈ ఏడుపుకి ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తారుగా. పాపం అత్తయ్య ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు. ప్రతిరోజు ఉదయం 5 నిమిషాల పాటు అమ్మని నాన్నని తలుచుకోలేదంటే మొత్తం ఆ రోజంతా నాకు మనశ్శాంతి అనేదే ఉండదు.